రీసెంట్ గా అలెక్సా చిట్టుపచ్చళ్ళు రాజమండ్రి అమ్మాయి అని విన్నాను. మంచిగా పికిల్స్ బిజినెస్ చేసుకుంటుండే, ముగ్గురు సిస్టర్స్. రీల్స్ కూడా అమ్మాయి బాగా పాపులర్ ఉండే, కానీ ఎందుకో ఒక అబ్బాయిని తిట్టడం వల్ల ఆ అమ్మాయి యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ అన్ని బంద్ అయినాయని తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు నిజంగా చెప్తానండి, మీ క్రికెట్ ఎవరైనా చూస్తున్నారో లేదో కానీ మనం ఏ స్థాయిలో అంటే గరీబీ స్థాయిలో నుంచి ఒక స్టేజ్లో వచ్చినా కూడా మన గరీబీ స్థాయిని మర్చిపోకూడదు. ఇప్పుడు వాళ్ళకి మంచిగా ఏదో పిక్కల్ బిజినెస్ మంచిగా జరుగుతుంది, అటువంటి టైంలో కొంచెం నోరు పారేసుకోవడం వల్ల ఈరోజు వాట్సాప్ అవన్నీ క్లోజ్ అయినాయి. ఇప్పుడైనా గుర్తుపెట్టుకొని మనం ఏ స్టేజ్ నుంచి వచ్చామో ఆ స్టేజ్లో మర్చిపోకూడదు. ఇప్పుడు క్రికెట్లో చూడండి, అందరూ గరీబ్ రింకు సింగ్, అమీర్ రింకు సింగ్ అంటున్నారు. ఎందుకంటే ఆయన గరీబ్ ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడు, సిక్స్ల మీద సిక్స్లు కొట్టేవాడు, కోలకత్తాని గెలిపించేవాడు, ఇండియా టీంని కూడా గెలిపించేవాడు. ఎప్పుడు సొంత ఇల్లు కట్టుకున్నాడో అమీర్ అంటే ధనవంతుడు అయ్యాడో, సరిగ్గా క్రికెట్ ఆడడం లేదు. యశస్వి జైస్వాల్ పానీపూరి అమ్మేవాడు, అప్పుడు బాగా సిక్స్లు కొట్టేవాడు, ఇప్పుడు డబ్బు వచ్చాక అసలు క్రికెట్ ఆడడం, ఇలా విమర్శిస్తున్నారు. క్రికెట్ అనేది అమీర్ గారి పక్కన పెడితే వాళ్ళ స్వయంగా ఎదుగుదల బట్టి ఉంటుంది. కానీ నిజంగా చెప్తున్నా, ఎవరైనా మీరు చిన్న స్థాయి నుండి వచ్చారు కాబట్టి మీరు పెద్ద స్థాయికి వచ్చేసరికి చిన్న స్థాయిని మర్చిపోవద్దు. ఇప్పుడు ఆ ముగ్గురు అక్క చెల్లెలు వాళ్ళ అక్కకు చెప్తున్నా, ఆమె ఏం మాట్లాడిందో నేను తిట్టాను చెప్పాను, అయినా ఆమె సారీ చెప్పింది, ఇప్పుడు ఆమె డిప్రెషన్లో ఉంది అని వాళ్ళ అక్క స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ మీరు ఏదో ఒక సంప్రదాయంలో రాజమండ్రిలో ఒక మంచి కుటుంబంలో పుట్టి ఏదో రీల్స్ చేసుకుంటూ పిక్కిల్ మంచిగా చేసుకునే టైంలో ఇలా నోరు పారేసుకోవడం అనేది తప్పండి. ప్లీజ్ ఇప్పటికైనా మీరు బహిరంగంగా ఎవరికైతే అబ్బాయి చేశారో సారీ చెప్పండి, ఏదైనా చెప్పి మళ్ళీ మీ బిజినెస్ మీరు స్టార్ట్ చేయండి. మీ వ్యూవర్స్ ఎప్పుడు మీకు సపోర్ట్ ఇస్తారని నా అభిప్రాయం. మరి చూసుకుంటే దాని మీద కూడా వాళ్ళకి సిస్టర్ ఎవరో అని చెప్పారు, మరొకరికి వచ్చిందని కూడా చెప్పారు. నేను ఎంతవరకు నమ్మొచ్చు, అది కూడా ఒక మెసేజ్ కదా, రెండు మెసేజ్, ఒకటేమో అబ్బాయికి, ఒకటేమో మరొకటేమో అమ్మాయికి వెళ్ళి పాస్ పనులు చేసుకోమని చెప్పింది. అది ఎంతవరకు అది ఎందుకంటే నేను విన్నాను పొద్దున్న నుంచి ఫేస్బుక్ లో ఇవే, అసలు ఏంట్రా ఇది అమ్మాయి రీల్స్ చేసేది, పిక్కిల్స్ ఎప్పుడు అమ్ముతుంది నాకు కూడా తెలియదు. రీల్స్ అయితే వస్తుండేది ఫేస్బుక్ లో, డాన్స్ చేస్తా అది చేస్తా, సడన్ గా చూస్తే పిక్కిల్స్ అమ్ముతున్నారు అని. మళ్ళీ ఎవరో కామెంట్ పెట్టారు, మీ పిక్కిల్ వల్ల మా వైఫ్ ప్రెగ్నెంట్ అయింది అని. ఇలాంటివన్నీ మళ్ళీ కామెంట్స్, అరే పిక్కిల్ తినండి మీ వైఫ్లు అందరూ ప్రెగ్నెంట్ అవుతాయి, ఇలా వాళ్ళ పిక్కిల్ జాబ్ మీద కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. ఇలా మంచిగా వెళ్ళేది ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అంటే మనం దిగాము అంటే అండి చాలా మంది విమర్శలు చేస్తారు. అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తేనే మనం ఎదుగుతామని నేను ఆ అమ్మాయికి చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు కుసుమ టీచర్ చూసారు, ఆమె కామెంట్స్ అయితే ఎంత అసలు ఆమె చూస్తే ఇంకా ఎలా బతికిందిరా స్వామి అనుకోవచ్చు. ఆమె కామెంట్స్ అంత దరిద్రంగా ఉంటాయి ఆమె డ్యాన్స్ చేస్తుంటే. నిజంగా మనం దిగాము అంటే నలుగురికి నచ్చేలా, యాక్చువల్లీ ఎవరైనా నలుగురికి నచ్చమండి. నలుగురికి నచ్చామంటే అది మనిషి కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంతమందినైనా చూసుకోండి, నలుగురికి ఎవ్వరూ నచ్చరు. మనకు ఏది నచ్చింది, ఏది మంచిదని చేసుకుంటా పోవడమే. దాంట్లో కూడా నీట్గా చేసుకుంటా పోండి. మీరేదో పచ్చళ్ళు చేసుకుంటున్నారు, ఇప్పుడు ఆ అబ్బాయో ఎవరో పిలిచి సారీ చెప్పి మీ యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. మీకు ఎప్పుడు వ్యూవర్స్ హెల్ప్ చేస్తారు. మంచిగా ఏదో తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తున్నారు ఈ పికిల్ బిజినెస్లో, చేసుకోండి. ఎందుకంటే ఇంకా చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు, మీకు పికిల్ తింటే చెస్ట్ పెరుగుతుంది, హెల్త్ పెరుగుతుంది అంటే. అరే పికిల్స్ అనేది తినకూడదని డాక్టర్లు చెప్తున్నారు, కానీ తప్పుడు ప్రచారం చేయకుండా నీట్గానే చేసుకోండి. పికిల్స్ మీద రాజమండ్రి, గోదావరి జిల్లాలు అవన్నీ పికిల్స్కి ఫేమస్. చికెన్ పికిల్, మటన్ పికిల్ అవన్నీ ఫేమస్. తినేవాళ్ళు తింటారు, ఎందుకంటే ఆవకాయ అన్నం అనేది మన ఆంధ్ర సంప్రదాయం కాబట్టి మీరు మంచిగా మాట్లాడి మంచిగా చేసుకోండి అని నా అభిప్రాయం. ఇప్పుడు దీనికి సంబంధించి ఏమైనా వీడియో గురించి ఏమైనా చెప్పే అవకాశం ఉందన్నా? ఎందుకంటే గత మనం 48 hours చూసుకుంటే అవును, ట్రోల్ ఎక్కువ. కానీ ఇదే అండి మన మీడియా, సోషల్ మీడియా పవర్ ఏంటంటే, ఇప్పుడు ఎక్కడో ఒక అమ్మాయి గరీబీ హాలత్లో కానీ, ఒక ప్రిన్సిపాల్ వేధింపుల వల్ల కానీ ఇలా చనిపోవడం వాళ్ళని ఎవ్వరూ హైలైట్ చేయరు భయ్య. ఎప్పుడో తెలుస్తుంది, అరే అమ్మాయి ఇలా స్టడీ మీద చనిపోయిందంట, అక్కడ టీచర్స్ ఇబ్బంది పెట్టి చనిపోయారంట అని ఎప్పుడో ఎవడో చెప్తే కానీ తెలియదు. కానీ ఇలాంటి జస్ట్ ఈ అమ్మాయి పికిల్ బిజినెస్ క్లోజ్ అయిందో లేదో ఓని ప్రతి ఒక్కరు పోస్టులు పెట్టడమే, ప్రతి ఒక్కరు ఫేస్బుక్లో పెట్టడమే. అంటే ఏదో మంచిది అనేది ఎక్కువ ఫేమస్ కాదు, ఏది చెడ్డది అనేది ఎక్కువ ఫేమస్ అవుతుందని నేను సోషల్ మీడియా ద్వారా చూస్తున్నా. ఎందుకంటే మంచి కోసం పోరాడి చనిపోయిన అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని ఎవరు హైలైట్ చేయరు. ఈ అమ్మాయి పర్సనల్ బిజినెస్ చేసింది, తిట్టింది, క్లోజ్ అయింది. దానికి
ఫేస్బుక్లో కొంతమంది అరే మంచి పిల్లని అని, కొంతమంది అరే మంచి పని ఏందని, కొంతమంది ఇలా. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకుంటున్నారు భయ్య. ఎందుకు ఏదైనా మంచి దానికి మీరు స్పందిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఓకే.